ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రములైన ఉదయకాలం మీ పాదాలు చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేసినాము ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమె జకరియా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి. గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ వాక్య భాగం యొక్క సారాంశం ఏంటి అని మనం చూస్తే, వారు తమ హృదయాలను వజ్రంలాగా కఠినపరుచుకొని సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మచేత పూర్వ ప్రవక్తల ద్వారా చెప్పిన ధర్మశాస్త్రమును మాటలను వినలేదు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయటం చూస్తాం. అందుచేత సైన్యములకు అధిపతియగు యెహోవా నుండి గొప్ప కోపం వచ్చెను అని మనం చూస్తున్నాం. అసలు పరిస్థితి చూసినట్లయితే ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉండి తిరిగి వచ్చిన తర్వాత ఉపవాసాలు కొనసాగించాలా అని యాజకులను అడిగారు. 7వ అధ్యాయంలో మనం జకరియా 7వ అధ్యాయంలో చూస్తాం. అయితే దానికి దేవుడు ఇలా చెప్పినట్లుగా చూస్తాను, మీ ఉపవాసాల కంటే మీ హృదయం మారటం ముఖ్యము అని దేవుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రధానమైన సత్యాలను గురించి మనం నేర్చుకున్నట్లయితే కఠినమైన హృదయం గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ హృదయం ఎలా ఉందంటే వజ్రములాగా కఠినపరచుకుంటాయి అని రాయబడింది. ఆ విషయాన్ని ఇక్కడ మనకి చూసినట్లయితే వాక్యంలో కురువిందము వలె కఠినపరుచుకొనిరి అని ఉంది. హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి ఏమంటండి? యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయాలను ఏం చేశారంటండి, కురువిందము వలె కఠినపరుచుకొని అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కురువిందము అనగానే వజ్రము అని మనం చూడవచ్చు. అలాగే కెంపు, ఎర్రని కెంపు అని కూడా చూడవచ్చు. ఈ వజ్రము అనేది మరి ఎంత గట్టిగా ఉంటుందో అలాగే వారి హృదయము కూడా మారని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలు విని కూడా వారి యొక్క హృదయం మారటం లేదని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని మాట విని స్పందించలేకపోవటమే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. హృదయం కఠినమైతే దేవుని వాక్యం ఏమవుతుందండి? హృదయంలోనికి ప్రవేశించదు. అదే ఉదాహరణకు మనం చూసినట్లయితే రాతి మీద విత్తనం పడితే విత్తనం ఏమవుతుందంటండి? మొలకెత్తదు. ఎందుకంటే అక్కడ నేల లేదు, వేరు వెళ్ళటానికి మరి అనుకూలత లేదు. కాబట్టి ఏమైపోయిందంటే ఆ విత్తనం మొలకెత్తదని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగూ ఏమైందంటే వారి హృదయాలను కఠినపరుచుకున్నారన్నమాట. కురువంతం వలె కఠినపరుచుకున్నారు, నా మాట వినలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ స్వరముని వారు ఏం చేశారండి? నిరాకరించారు. ఇక్కడే రాయబడి ఉంది కదండి, యెహోవా తన ఆత్మ ప్రేరణ. యెహోవా ఆత్మ ప్రేరణను ఏం చేశారు? ప్రజలన్నిటే వ్యతిరేకించినట్లుగా చూస్తున్నాం. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయితే అది పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు మాట్లాడినట్లుగా వచ్చిన సందేశంగా మనం చూడవచ్చు. కానీ ప్రజలు ఏమైపోయారు? ఆ మాటలు వినట్లేదు, పట్టించుకోలేదు. ఇంకేం చేయలేదండి? పట్టించుకోకపోవటము వినలేకపోవటమే కాదు కానీ తిరస్కరించారని ఇక్కడ వివచనం మనకి తెలియపరుస్తుంది. మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 7:51 రాయబడినట్లుగా అపోస్తల కార్యములు 7:51 చూద్దామంటే ఒకసారి వాక్యాన్ని. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారిలారా,
మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని వ్రాయబడటం ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే వీరు ఏం చేశారంటే అండి, ప్రజలు ఎల్లప్పుడూ కూడా అనాది కాలం నుంచి అంటే మనం చూసినట్లయితే ఆది కాండం నుంచే ప్రజలు ఎట్లా అయిపోయారంటే పరిశుద్ధాత్మని ఎదిరించేవారిగా ఉన్నట్లుగా ఈ యొక్క వచనం మనకి. అందువని బట్టి ఏమవుతున్నారు, వారు వినటం లేదు, పట్టించుకోవటం లేదు, తిరస్కరిస్తున్నారు అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. మూడవదిగా మనం చూస్తే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నమాట. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల మాటలు కానీ వేటిని కూడా వారు వినటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము, ప్రవక్త మాటలు ఇవన్నీ వారికి మార్గదర్శకం. కానీ వారేం చేస్తున్నారు, వాటిని వినటం లేదు. మరి మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే ఒక డాక్టర్ ఇచ్చిన మందు తాగకుండా మరి ఆరోగ్యం బాగుపడుతుందా అంటే బాగుపడదు. మందు తాగకుండా ఆరోగ్యం బాగుపడాలని ఆశించటం ఎంత తప్పో, ఇక్కడ దేవుని మాటలు వినకుండా ఉండటం కూడా అంతే తప్పుగా మనం చూడవచ్చు. నాలుగవదిగా చూస్తే దేవుని కోపము వలన వచ్చిన ఫలితాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. చివరికి దేవుని మాటలు వినకపోవటము, దేవుని మాటలు వినకుండా వారు ఏం చేస్తూ వచ్చారంటే అండి, హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నారు. ఇంకా అందువలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే చివరికి దేవుడు ఏం చేశాడండి, కోపగించినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే వారు నిరంతరం ఏం చేస్తూ వచ్చారు, దేవుని మాటలు వినకపోవటము, తిరస్కరించటము, అసలు వినకపోవటము, ఆ తర్వాత వారు వాటిని ఏం చేయటం లేదంటే వినటం లేదు, వాటి ప్రవక్తల మాటలు అసలు పట్టించుకోవటం లేదు. పైగా ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తున్నారు. అందుని బట్టి దేవుని కోపం వారి మీద రగులుకున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే వారు నిరంతరము తిరస్కరిస్తూనే ఉన్నారు. దేవుడు ప్రేమ గలవాడు కానీ న్యాయం గలవాడని కూడా ఇక్కడ మనము దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. దీని విషయంలో మనం చూసినట్లయితే హృదయం మృదువుగా ఉంటే దేవుని స్వరము వినబడుతుంది. హృదయం కఠినమైతే దేవుని అనుగ్రహం దూరం అవుతుందని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు బాహ్య ఆచారాలను కంటే మరి అంతరంగ మార్పును కోరుకుంటారని చూస్తూ ఉన్నాం. నిజంగా ఉపవాసాలు, పూజలు, ప్రార్థనలు ఎన్నో చేస్తున్నాం, కానీ పైకి కనపడే విధంగా అంతరంగాన్ని మాత్రం మార్చుకోలేని స్థితిలో ఉంటున్నాం. కానీ దేవుడు కోరేది మాత్రం అంతరంగాన్ని, నీ అంతరంగమును దేవునికి ఇష్టకరంగా మార్చుకోవటమే మన దేవునికి ఇష్టమని ఇక్కడ మనము ఈ పాఠం ద్వారా మనం చూస్తున్నాం. హృదయాన్ని మృదువుగా ఉంచుకోవటం, దేవుని మాట విన్నప్పుడు స్పందించటం, ఆలస్యం చేయకుండా ఉండటం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ స్వరాన్ని వినటం, మనసులో వచ్చే ప్రేరణలను మన ఆలోచనలు నిర్లక్ష్యం చేయటం, ఇలాంటి వాటికి కంటే ఆచారాల కంటే ఆత్మీయత ముఖ్యం. ఉపవాసము, ప్రార్థన ఉన్న హృదయం మారాలి. ఉపవాసము, ప్రార్థన చేస్తూ హృదయం మారకుండా ఎప్పుడు ఒకేలాగా ఉన్నట్లయితే, వారి హృదయాలను కఠినపరుచుకుంటూ వారు ఉన్నట్లయితే ఉపవాసము, ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు. ప్రార్థన, ఉపవాసం చేస్తున్నామంటే నీ హృదయం మారాలి. అదే దేవునికి ఇష్టమైందని ఇక్కడ మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. కఠినమైన హృదయం దేవుని కోపానికి దారితీస్తుందని జకర్యా 7:12 మనం చూస్తున్నాం. వినయమైన హృదయం దేవుని కృపను పొందుతుందని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మనం కూడా దేవుని మాట వింటూ ఉపవాసము, ప్రార్థన చేయటము మన హృదయాన్ని మార్చుకోవటానికని గ్రహించి దేవుని కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించింది గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ హృదయాన్ని మార్చుకోవాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.